హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను బెల్లం పరమాన్నం అయితే చేయబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బియ్యం అలాగే పచ్చనిపప్పు అనేది నానబెట్టేశాను. మీరు కావాలంటే బియ్యంతోనే చేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఒక హాఫ్ గ్లాసు ఇంకా కొంచెం తక్కువగా పచ్చనిపప్పు అయితే తీసుకున్నాను. ఇవైతే నానబెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టేసి పాలైతే పెట్టాను. కొన్ని వాటర్ కూడా అందులోనే వేసేసాను. ఇవైతే ఒక 2 పొంగులు అయితే రావాలి. చూడండి, ఇవైతే 2 పొంగులు వచ్చేసినాయి. ఇప్పుడు నేనైతే ముందుగా నానబెట్టుకున్నాను కదా బియ్యము పచ్చనిపప్పు, అదైతే వేసేస్తున్నాను. మనం కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, ఇంకా త్వరగా అయిపోయిద్ది. ఒక 2 విజిల్ పెట్టేస్తే త్వరగా అయిపోయిద్ది. నేనైతే మామూలుగానే చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బియ్యం పచ్చనిపప్పు అయితే వేసిన తర్వాత ఒకసారి కలిపేసాను. ఇప్పుడు ఇది అనేది మనకి 80% వరకు కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇది కొంచెం ఉడికే వరకు పెట్టేసుకుందాం. ఇలా నేనైతే లో ఫ్లేమ్లో అయితే పెట్టాను, మరియు హై ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్ కాదు, ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. చూడండి, ఇక్కడైతే 80% వరకు కుక్ అయిపోయింది. ఇలా మనం పట్టుకోగానే ఇలా మెదపంగానే చక్కగా మెత్తబడిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఈ లోపు అయితే నేనైతే డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ అయితే పెట్టాను. ఇందులో అయితే నెయ్యి యాడ్ చేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే జీడిపప్పు తీసుకున్నాను, అలాగే పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ముందుగా అయితే జీడిపప్పు వేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చి కొబ్బరి అనేది వేస్తాను. ఇలా పరమాన్నం ఏమైనా పాయసం చేసుకున్నప్పుడు మనం ఇలా పచ్చి కొబ్బరి వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉండిద్ది. ఇక్కడ చూడండి, డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఇక్కడ పాయసం దగ్గరికి వస్తే చక్కగా అయితే ఇది కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ అయితే యాడ్ చేశాను. ఇది ఒకసారి మొత్తం కలిపేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే కలిపేసాను. ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి అయితే వేస్తున్నాను. నేను నెయ్యితో సహా వేసేసాను అనమాట. ఇంకా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తాను ఇందులో. మన పాయసాల్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుండిద్ది కదా. ఇంకా ఇదైతే మొత్తం కలిపేసాను. చూడండి, చక్కగా డ్రై ఫ్రూట్స్తో అన్నీ వేసిన చక్కగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోనే నెయ్యి ఇంకొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి అయితే వేసాను. ఇదంతా ఒకసారి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో అయితే నేను బెల్లం అయితే వేస్తాను. డైరెక్ట్గా అయితే వేయలు. ఇదైతే కొంచెం బెల్లం అయితే తీసుకుని ఇందులో వాటర్ వేసాను అనమాట. స్టవ్ మీద పెట్టేసి బెల్లం కరిగే వరకు ఇంకా పెట్టేస్తాను. మనకు పాకం అనేది అవసరం లేదు, మనకు బెల్లం కరిగితే సరిపోయింది. ఎందుకంటే ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే చక్కగా మనం వడగట్టుకుంటాం కదా స్ట్రైనర్తో, అప్పుడైతే మొత్తం పోయిద్ది అనమాట. చూడండి, ఇక్కడైతే పాయసం అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇంకా బెల్లం అయితే కరగబెట్టేసాను కదా, అదైతే వేస్తున్నాను. చూడండి, మనకి అన్ని ఇది ఉందో డస్ట్ అయితే ఉందో. ఇప్పుడైతే ఈ బెల్లం కరిగిచ్చేసాను. ఇది అయితే పాయసం వేసి చక్కగా కలిపేస్తాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ, చాలా టేస్ట్గా అయితే ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.